మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా తినే సోడా, కొద్దిగా ఓమా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఓమ ఈ మూడింటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. బజ్జీ మిర్చి తీసుకోవాలి. దీనికి మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక స్పూన్ సహాయంతో దీని లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. మనం ఇంతకుముందు చేసుకున్న పొడిని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయ బజ్జీల్లో ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం బజ్జీ మిర్చి తీసుకొని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. మిర్చీలు వేసుకున్నాక వెంటనే కలపకుండా ఒక సెకండ్ తర్వాత కలుపుకోవాలి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పిండిని మొత్తం చేసుకోవాలి. వీటిని కూడా వేసుకోవాలి. వేడి వేడి బజ్జీ మిర్చి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.